Hi, I am Dr. Malyadri Paladagu, consultant surgical oncologist and robotic surgeon at Karthikeya Specialty Clinics. చాలామంది థైరాయిడ్ సర్జరీ అయిన తర్వాత లేదా మెడికల్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఎవ్రీ మంత్ లేదా 2 నెలలకు 3 నెలలకు ఒకసారి డోస్ అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది సార్, ఏం చేయాలి అని అడుగుతుంటారు. అటువంటి వాళ్ళు కొన్ని సూచనలు పాటించాలి. లైక్ ఎప్పుడైతే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారో ప్రాపర్గా వేసుకుంటున్నారా లేదా అన్న చెక్ చేయాలి. లైక్ ఎలాగా అంటే పొద్దున్నే థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది పరగడుపున వేసుకోవాల్సి వస్తుందన్నమాట. అంటే ఒక 3 గంటల ముందు ఏమి తీసుకొని ఉండకూడదు. తర్వాత ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత ఒక 1 అవర్ వరకు ఎటువంటి పదార్థాలు ఆహారం కానీ లేదా సోయా ప్రోడక్ట్స్ లాంటివి కానీ తీసుకోకూడదు అనమాట. ఇదే ట్యాబ్లెట్తో పాటు ఎప్పుడైతే థైరాయిడ్ ట్యాబ్లెట్తో పాటు అదర్ ప్రోడక్ట్స్ లైక్ కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ లేదా గ్యాస్ట్రైటిక్ రిలేటెడ్ ట్యాబ్లెట్స్ కానీ వేసుకోకూడదు అనమాట. వేసుకుంటే ఏమవుతుందంటే దాని యొక్క డోసేజ్ ఆల్టరేషన్ అవుతుంది. ఇది ఒకటి. సెకండ్ థింగ్, ఎప్పుడైతే డబ్బాలోంచి చేతిలో వేసుకుంటామో ఆ చేతిలో తేమ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే వేసుకున్నప్పుడు 2-3 ట్యాబ్లెట్లు పడ్డప్పుడు ఆ తేమ ఉన్న ట్యాబ్లెట్తో పాటు లోపల వేసుకుంటే దాని యొక్క ఎఫికసీ తగ్గుతుందనమాట. అదొక పాయింట్. ఏదైతే థైరాయిడ్ డబ్బా ఉంటుందో లివోథైరాక్సిన్ ట్యాబ్లెట్ది, ఆ డబ్బాని ఎక్కువ టెంపరేచర్ ఉండే 30-40 డిగ్రీస్ టెంపరేచర్ ఉండే దగ్గర బయట పెట్టకుండా చూసుకోవాలి. ఎప్పుడు మోడరేట్ టెంపరేచర్ 25-27 ఆ ఏరియాలో ఉండేలా చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకొని స్టిల్ వేరియేషన్స్ ఉన్నాయంటే దెన్ ట్యాబ్లెట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.